మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఎందువల్ల ఓడిపోయారు అంటారు? ఆ తప్పు చేసినాడు. ఏం తప్పు చేసిండు? చాలా తప్పు చేసాడు. అది ఏంటన్నా? ఏంటది? అది చాలా దింకేడు. ఏంటి? దొంగనా కొడుకులు ఆ, ఎలా ప్రమాణక సేకాలం 9వ తారీఖుని ఆ. ఆ జైల్లోకి వెళ్తాం అదే రోజు. జైలుకి పంపని అంటే జైలుకి పంపాడంట పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, 11 సీట్లే వచ్చింది. తప్పు చేయకంటే చేతిలో కొత్త ఆ. తప్పు చేయడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉంటుండే కదా, నేను మీ అందరికి మంచి చేసిన, మంచి చేస్తేనే ఓటేయండి. ఎవరికి మంచి చేయడు? చేయలేదా మీకు? అమ్మఒడి పెట్టాడు. చెప్తా ఆలోచించండి. ఆటోళ్ళకి 10,000 ఇచ్చాడు, 10,000కి 30,000 తెంగాడు. ఏంటి ఆర్డీఓని పట్టుకుని ఎవరినో పట్టుకుని తప్పు కదా చేసింది. నీకేం పథకాలు రాలేదా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు? ఏది మాకు అవసరం లేదు. మా కాలు చేసి అలగొంట చాలు. ఇసుక తెంగాడు, ఇసుక అమ్ముకు తెంగాడు, తాపిడి పారియాడు. కొంచెం కొడుకు అట్లా అనొద్దే పాపం, మంచోడు. మంచిగా అన్నారా? పాదమ కదా పిల్లల్ని సుఖంగా చూడతాడు. నీకేంటో తెలుసు? నాకెలా తెలుసు? పిల్లమే చెప్పింది. ఈ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఎందుకు ఓడిపోయింది అంటావు? ఆయన చేసిన మంచి పనుల వల్ల. ఏం మంచిగా చేసిన అందరికి? చాలా మంచి పనులు చేశాడు. మరి ఏం తక్కువైంది చెప్పు? నేను టీడబ్ల్యూలో ముందు ఈ ఎంపీటీసీని, నాది పిఠాపురం మండలమే, గోకువాడ. అయితే పదవి వచ్చిన తర్వాత ఎవరైనా సరే పదవి చేయనాక చూస్తాడా, వదిలేనాక చూస్తాడా? 10 చేయడానికే చూస్తాడా? అలాగే నేను మా ఊరు రైతులకి బ్రహ్మాండమైన పనులు చేశాను. నాకు చంద్రబాబు నాయుడు గారు ఆయాల నాకు అంత సహకారం చేశాడు. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటి? తప్పులు అంటే చిన్న తప్పులు కాదు. చెప్పు. నాకు ఇళ్ల స్థలం ఇచ్చారండి, పని బాగా 5వ నెంబర్ తీయించేసాడు. నేనేం తీస్తాను ఆయనకి? అదొకటేనా? అదొకటేనటి. ఆయన డబ్బులు పెంచి పెట్టాడు, నా ఇంటి చుట్టూ టెంపుల్ పెంచి పెట్టాడు. నీకు రాలే? నాకు రాలే. ఇదొకటేనా? ఇదొకటేనటి. మా ఊర్లోని మురుక్కాళ్ళలో ఎడుతారు, చిన్న చిన్న మురుక్కాళ్ళని చూశారు. మన నాగబాబు గారు గట్ట వచ్చారు మా ఊరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఎందువల్ల అంటారు? ఆయన చేసిన అక్రమ అవినీతి అంటే ఏం చేసిండు అన్న? 500 పెట్టి 5,000 లాగాడన్న. ఏం లాగేసిండు? అమ్మఒడి పెట్టాడు, ఇంకా చాలా చాలా పెట్టాడు. అమ్మఒడి పెట్టాడు, అన్నీ పెట్టాడు. కాకపోతే ఏంటంటే కులంతరంతో ఆయన రాజకీయం ఉన్నాబట్టి కేవలం ఆయన ఓడిపోయాడు. అంటే ఏమేం చేసిండు? అమ్మఒడి పథకాలు ఇచ్చిన, అంటే పథకాలు అనేది చాలా ఇచ్చిండు కదా. ఇప్పుడు వాలంటీర్లు పెట్టి సోమరపల్లి చేయడం. ఎందుకు? నిరుద్యులు అంటే ఏ జాబ్లు లేని వాళ్ళకి జాబ్ ఇచ్చిండని చెప్పి మాట్లాడతాను. మంచి పని చేశాడు. కాకపోతే ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొట్టాడు. ఇప్పుడు కార్మిక యువజన సంఘం తాపి మిస్సులో ఉన్నారు. ఇసుక కొరత పెట్టి మొత్తం 30,000 రూపాయలతో ఆయన డొనేట్ చేస్తున్నారు. అదే చంద్రబాబు ఐఎంఎంలో 10,000 ఉండేది. ట్రక్ పెరిగిపోయింది. రీసెంట్ గా ఇసుక కూడా ఇచ్చింది కదా. ఇచ్చాడబ్బా, ఇచ్చిన ఈ కాలం ఇవ్వలేదు అంటున్నాడు. ఇచ్చినా అతను అక్రమంగా ఏపీని వాడుకున్నాడు. మళ్ళీ జగన్ అనే వ్యక్తి ఒకవేళ పొరపాటు రాలేదు, మన లక్కి బాగుండి చంద్రబాబు నాయుడు అభ్యర్థి తప్పించి టీడీపీ ఉమ్మడి కూటమి లేకపోతే ఏపీలో నిజంగా జనం బదులు సభలో ఉన్నాం. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి నేను అందరికి మంచి చేసిన చెప్పి దమ్మున్నోడు, అంటే ఒక సింగిల్ గా నేను సింహంగా వచ్చిన అందరూ గుంపులు వచ్చి ఇట్లా చెప్పి చాలా మంది అన్న మంచి పనులు చేసాడు, చేయలేదు అంటున్నాడు. పథకాలు పెట్టాడు, ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు. కాకపోతే నేను చేయడు. కానీ కందిపప్పు పెరిగిపోయింది, గ్యాస్ పెరిగిపోయింది, కరెంటు పెరిగిపోయింది, ఇక ఆయిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది. నీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మద్యం నిషేధం అన్నాడు. నాటు సారా తాగి ఎంతమంది బలైపోతున్నారో మీకు తెలుసా? ఏపీ ఎంత అప్పుల్లో ఉంది ఇప్పుడు జగన్ అనే వ్యక్తి సీఎం అయిన తర్వాత. చెప్పండి. జాబులు గిట్లన్నీ మెల్లగా తీసుకొస్తా అన్నాడు, లేకుంటే ఈ కరోనా వచ్చి కొన్ని ఇయర్స్ అంతా ఆగం చేసింది గిట్లని చెప్పి ఈ వైసీపీ కార్యకర్తలు మాట్లాడు. అన్న నేను పవన్ కళ్యాణ్ ప్యాన్ రమ్మని అని పక్కన పెట్టు. పవన్ కళ్యాణ్ గారు చేసిన మైనస్ ఏంటి చెప్పండి? ఏమున్నాయి? హుద్దు తుఫాన్ పెట్టి 300 కోట్ల రైతులకు వివరాలు ఇచ్చాడు. అలాగంటే పవన్ కళ్యాణ్ పిచ్చాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లి పవన్ కళ్యాణ్ ప్యారెంట్స్ పిచ్చాడు అన్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు కదా. ప్రజారాజ్యం బయట పెట్టాడు చిరంజీవి. ఏమి చేశాడు? 18 సీట్లు కాంగ్రెస్లో పోయి వేరే చేశాడు. మరి జనసేన పార్టీ పెట్టి నిలబెట్టలేదు ఈయన. ఈ రోజు 21 సీట్లలో 21 సీట్లు వచ్చాయంటే కారణం ఏంటి? ఆయన చేసిన మంచితనం, మానవత్వమే. అంటే పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు గారి దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాడు కదా, అందుకోసం అన్న ఈ జనం ఎన్న అనుకుంటారు. ఇప్పుడు అన్న వస్తున్నాడు, అన్న పాదయాత్ర చేస్తున్నాడు, అన్న వైఎస్ షర్మిలారెడ్డి గారే ఈరోజు అన్నం తిడుతుంది, అమ్మ తిడుతుంది. సొంత బాబాయినే వివేకానందాన్ని ఏం చేశాడు మీకు తెలియదా? అంటే షర్మిల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా వ్యాఖ్యలు బ్యాడ్ కామెంట్ చేయరు. పాదయాత్ర అన్న వస్తున్నాడు, అన్న ఎన్నో పథకాలు పెడుతున్నా అన్న షర్మిలారెడ్డి ఈరోజు అన్నని తిడుతుంది. ఎందుకు తిడుతుంది? అంటే షర్మిలకు కూడా చాలా పర్సనల్ గా మాటలు అనేది మాట్లాడారు కదా. మాటగా ఆయనకి ఆ చెల్లికే ఇస్తారని సీట్ ఇవ్వకుండా ఆయన నమ్మించి మోసం చేయడు చెల్లిని, అమ్మని. ఇంకా అలాంటి వాడి నాయకుడు ఏంటన్నా జగన్ అనే వ్యక్తి. ఏపీలో నిజంగానే ఇసుక కొరత అన్నాడు, ఎంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా మద్యం నిషేధం అన్నాడు, కొత్త కొత్త బ్రాండ్లు దింపేసి ఏపీ జనాన్ని శ్మశానానికి ఈడ్చుకుంటున్నాడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్టా కదా చెప్పండి. మరి మీరు తాగితే చచ్చిపోతారని చెప్పి తెలుసు, మరి ఎందుకు తాగుతారు అన్న? అలవాటు ఉన్నవాడు మానలేడు. అలాగని చెప్పి జగన్ గారు మద్యం నిషేధం అనేది చేయలేరు. ఎందుకంటే ఏపీ అప్పుల్లో ఉన్నదే ఇప్పుడు మొత్తం ప్రభుత్వం నిలబడింది దానివల్ల, మద్యం వల్ల. అలాంటి కొత్త కొత్త బ్రాండ్లు పెట్టాడు. ఇప్పుడు భారతీయ గారు ఉన్నారు, వాళ్ళ మిసెస్ గారే సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, ఎవరికి తెలీదు. ఎంతమంది ఆయన ఉసురు పూసుకుని అంత చేయడు. ఇప్పుడు నిజంగా జగన్ గారు ఓటు వేయలేదంటే కారణం ఏంటి? ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి, కానీ రౌడీ రాజకీయం, కుట్ర రాజకీయం, కుళ్ళు, కుట్రత, నీతి, అవినీతి పరుడు కాబట్టి ఆ రోజు ఈ రోజు నిజంగా 10 సీట్లతో పడిపోయాడు. 10 సీట్లతో ఉన్నాడు ఆయన. కాదు, ఇంకొకటి ఇప్పుడు చెప్పండి. ఈ కొడాలి నాని, రోజా పేర్ని నాని వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అటాక్ చేసారు. సో ఇప్పుడు అసలు వాళ్ళకి సీట్లు అనేది లేదు, ఏం చేస్తారు? ఒక సీఎం క్యాండిడేటే నిజంగా జనసేన పార్టీ అధినేతే పిఠాపురం దత్తపుత్రిగా పోటీ చేయండి. కారణం ఏంటి? కొడాలి నాని, విడదల రజని, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ దాడిశెట్టి రాజా గారి కుమ్మక్కవ్వి అని అసెంబ్లీ ఎక్కించకూడదని చాలా పగడతల ప్లానింగ్తో జల్లించారు. అయినా అన్నయ్య కావాల్సిన సీఎం కుర్చీలా ప్రెస్టేజ్ అంతం కదా. ఓవరాల్గా మొత్తానికి గెలిపించారు అన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ సీట్లతోటి ఓడిపోయారు కదా, మరి ఎవరు వల్ల ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అంటారు? మా కూటమి వల్ల ఓడిపోరన్న. అందరూ ఈ ఎలక్షన్ నాయకులది కాదు, ప్రజలదే. ప్రజావేదిక బద్దలు కొట్టారు. అక్కడ ప్రజావేదిక బద్దలు కొట్టినప్పుడే ప్రజా ఓటు వినియోగించుకొని ప్రజలు తీర్పిచ్చారు. అది అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసిన అని చెప్పి చాలా మంచి ఏం చేయలేదు. జాబ్లు అయ్యి సచివాలయ వాలంటీర్ జాబ్ నేను నా దగ్గర పని చేసి కూడా 30,000 ఇస్తాను నెలకి. 30,000 ఇస్తాను నెలకి. అప్పుడు నేను కరెక్టా లేదా అతను కరెక్టా? అప్పుడు నా దగ్గర 10 మంది పని చేస్తారు. అమ్మఒడి కూడా ఇచ్చిండు. అమ్మఒడి ఇవన్నీ అనవసరం అన్న. అలాంటివి ఏ తక్కువైంది చెప్పండి మీకు అసలు? అంటే తక్కువైనా ఏమేమి తక్కువైనాయి, ఎందుకు ఓడిపోయింది? ఏమేమి తక్కువైందంటే అభివృద్ధి తక్కువైంది. ఓకే. వంగ గీత గారును, పెండిన దొరబాబు గారును సోమలకోట బ్రిడ్జి కానించి ఈ రోడ్డు పాతకొయ్య దాకా 15 కోట్లు సెలెక్ట్ చేశారు. అప్పట్లో మేము వైఎస్ఆర్కి వేసిన వాళ్ళమే. వైఎస్ఆర్కి వేసాను నేను, పక్కా వైఎస్ఆర్కి వేసాను. మా వాళ్ళతో కూడా వేయించాను. 15 కోట్లు సెలెక్ట్ చేసి రోడ్డు డెవలప్ చేసి చేస్తానన్నారు. పిఠాపురం పాతకొయ్య దాకా సోమలకోట నుంచి. ఆ గుంతలో కప్పెట్టినాక 15 కోట్లు అవుతుంది మాకు తెలియదు కదా. ఇప్పుడు రోడ్డు ఎడల్పు అంటే మాకు తెలుసు, గుంతలకే 15 కోట్లు అవుతుంది అన్నది మాకు తెలదు. అది 15 కోట్లు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు గెలిచేశారు, మరి ఇప్పుడు అది ఎన్ని తీస్తారా? 15 కోట్లు మాకు తెలుస్తుంది. మేము ఓన్లీ ఓటర్లమే. అది ఓటర్లు అంటే మీకంటూ ఒకటి ఉంటుంది కదా, చేస్తారన్న నమ్మకంతో మేము ఓట్లు వేసాం వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలు, నాయకులు అంటారా? అదే భగవంతుడు చూసుకుంటాడండి. అది అంటే కొంతమందిని కొట్టడం కానీ, కేసులు పెట్టడం కానీ ఏదో మనకు తెలియదు. మేము పొద్దున్నే మాకు సంబంధించింది ఏంటంటే మేము పొద్దున్నే లేచి పనిలోకి పోవడం ఇదే. కానీ ఎలక్షన్ వచ్చాక కొద్దిగా ఓట్లు వేయడం ఇంతవరకు చూసుకుంటాం మేము. ఈ 5 సంవత్సరాలు మా పని మేమే చక్కబెట్టుకుంటాం, వాళ్ళ మీద ఆధారపడం మేము. ఓకే. ఉచిత పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేసిందని చెప్పి చాలా మంది ఉచిత పథకాలు అంటున్నారన్న. ఒకసారి ఆలోచించు, నేను చెప్తున్నాను. మా ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. నేను డైలీ ఒక 800 తెచ్చుకుంటాను. 2 పిల్లలకే చెరుకు 200 ఇచ్చేసి ఇదే అభివృద్ధి, మీరు మీ కష్టం మీరే బతకండి అని ఇచ్చేసి ఉన్న 400 నేను ఖర్చు పెట్టుకుంటే అభివృద్ధి అవ్వదు కదా. అయ్యే 400 నా దగ్గర పెట్టుకొని 800 నా దగ్గర పెట్టుకొని మా మిస్సెస్కి ఇచ్చి నువ్వు ఉండయి నేను పిల్లల్ని
స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళకి అభివృద్ధి ఏదో నేను చూపిస్తానని మంచి జాబ్ వచ్చిదా చదివించాను అనుకోండి, అదే అభివృద్ధి. అదే అభివృద్ధి, అవును. డబ్బులు ఇచ్చేస్తే అభివృద్ధి అవ్వదు కదా. సో ఇక్కడ మైనస్ అయ్యారంటారు జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం టోటల్ అంతా మైనస్ అవ్వారు కదా మొత్తం. ఆ. నిన్న జరిగిన ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా, ఎందుకు ఓడిపోయారంటారు? ఎందుకు ఓడిపోయారండి? మామూలుగా మన భూముల పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు పనేటండి. మా బాబులు ఇచ్చిన భూముల మీద వాళ్ళ ఫోటోలు ఏంటి? అతనికి ఏమైనా సంబంధం ఉందా? సర్వేలు చేసాడు. సర్వేలు చేసి 6 ఎకరం భూములు 45 సెంట్లు వచ్చినాయి, 5 సెంట్లు దెబ్బేసాడు. అంటే ఎవరు బాబు గారు అని మేము ఇప్పుడు మా తాతన్న మా బాబులు ఉన్నప్పుడు 6 ఎకరం భూమి కొనుక్కుంటేనే దాన్ని 45 సెంట్లు వస్తే ఎవరిది వస్తుంది? మీకు లాస్ అవుతుంది మరి అప్పుడు అయితే. మరి లాస్ అయిపోయాం కదా అలాగా. అంటే దానివల్ల నేను ఏ డెవలప్మెంట్ ఏముంది? ఆయన దానివల్ల ఇలాంటివి దెబ్బే మరి. ఇంకేంటి అంటే దీనివల్ల ఇంకేంటి అంటే ఇంకేం చేయలేదని చెప్పి పథకాలు అనేది ఇస్తామని ఉంది కదా. పట్టాలే కదండి. ఇప్పుడు మందు ఆఫ్ చేస్తానండి, మందు మామూలుగానే అమ్ముకుంటున్నాడు, వాళ్ళని డబ్బు చేసుకుంటున్నాడు. మరి ఆ మందు కూడా ఏం క్వాలిటీ లేదు కదా. క్వాలిటీ లేదు, ఎంతో మంది చచ్చిపోతున్నారు. సో ఈ అన్నిటి వల్లనేనా జగన్ గారిని ఓడించడానికి కారణం ఏంది? రౌడీయిజం. ఆ మంత్రులు వాళ్ళు కూడా ఉత్తి ఎదవ మాట్లాడుతున్నారు. అది పద్ధతి కొడాలినని, మన రోజా, పేర్నినాని, వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారు. 4 పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడనే చెల్లెల్ని అని చేసాడు అతనికి. అతను దమ్ముంది చేసుకున్నాడు, ఏళ్ళు చేసుకున్నాడు వాళ్ళకి కావాలితేనే. అంటే వీళ్ళు కూడా చాలా మంది అరగంట అలాగే ఇతను పెట్టలేదు కదా. డేర్గా పెళ్లి చేసుకున్నాడు. డేర్గా చేసుకున్నాడు. ఏ పిల్లలు వచ్చి ఇతని మీద కంప్లైంట్ ఇవ్వలేదు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అని చెప్పి 11 సీట్ల వరకే 11 సీట్లు వచ్చినాయి. అంటే మరి అదే వాళ్ళు చేసిన తప్పులే కదా అన్నీ. తప్పుల వల్లే కదండి మరి. తప్పుడు మాటలు అన్నీ. వాళ్ళని 151 సీట్ ఇచ్చారంటేనే అతను ఎంత చేసుకోవాలా? అతను ఓన్లీ రౌడీయిజం గురించే పోయింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో అందరూ కేసులు ఉన్న వాళ్ళే ఉంటారు. అందరూ కేసులు ఉన్న వాళ్ళే ఉన్నారు. జనసేన పార్టీలో ఒక కేసు ఉన్న వాళ్ళు కూడా చూపించండి. లేరు అంతే కదండి. మరి లేరు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు. అంతే మరి, దానివల్లే ఓడిపోయారు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఏంటన్నా? ఆయన నమ్మిన మంత్రులు అతన్నే మోసం చేయరు. అంటే ఏం మోసం చేశారు? మోసం చేయడం అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా ఆయన పంచమన్న డబ్బు ఎవరికి పంచలేదు. ఓకే, ఇంకా డైరెక్ట్గా చెప్తున్నాను నేను. ఇంకా ఎవరికి అందలేదు. నెక్స్ట్ అతను చేసిన కూడా డెవలప్మెంట్ ఏమీ లేదు. జనాలు డబ్బులు ఇవ్వడం తప్ప, అమ్మ ఓడని ఆ ఓడని ఈ ఓడని పెట్టడం తప్ప రోడ్ డెవలప్మెంట్ కానీ, ఒక అభివృద్ధి కానీ, ఒక ఇండస్ట్రీ తేడం కానీ ఏమీ లేదు. అంటే నేను డబ్బులు ఇస్తున్నా మీరు బతికేయండి ఇట్లా అని చెప్పి మాట్లాడుతుండే కదా. దేనికి డబ్బు? జనాల మీద డబ్బు చల్లడం దేనికి గురువు? జనం మీద డబ్బు చల్లితే మందు అవుతారు. మంచిగానే ఉంది మందు. ఏముంది మందు? తక్కువ రేట్లోకి ఉన్నాయి, చాలా తక్కువ. రేట్లు అన్ని కూడా తక్కువే. రేట్లు అన్ని కూడా తక్కువే. 150. ఎక్కడ బ్రిటిష్ ఎంపైర్ని, రాయల్ లైట్ని ఇది తాగితే చచ్చిపోతారు జనాలు. ఏంది ఇది? ఊర్లా పేర్లా? సారా ఇది స్పిరిట్ లోకల్ తయారీ. విజయసాయి రెడ్డి తయారీ చేస్తున్నాడు ఇవన్నీ. మరి విజయసాయి రెడ్డి మీద కేసులు గిట్లా వేయలేరు కదా. ఏమేస్తారు కేసులు? ఎవరు వేయాలి కేసులు? ఇప్పుడు వేస్తారు కేసులు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వీళ్ళు వేస్తారు కేసులు. ఈ మందు తాగడం వల్ల చాలా మంది చనిపోయారు అని చెప్పి అంటున్నారు. తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోలేదు. బోల్డ్ మంది చచ్చిపోయారు. పేరున చెప్పాలంటే బోల్డ్ మంది ఉంటారు. బంద్ చేయడానికి గురి తాగుడు బంద్ చేయాలంటే పైన తెమ్మనండి ఆర్డర్. ఏమన్నాడు? మద్యపానం నిషేధం అన్నాడు. ఎక్కడ చేసాడు? చేయలేదు. అంగన్వాడీ టీచర్ని 2 నెలలు 3 నెలలు ఎలక్షన్ టైంలో కష్టపెట్టాడు. ఎందుకు ఆడడం? ప్రెస్ మీట్ లో కన్నీళ్ళు ఏడేసుకుంటున్నాడు. పోలవరం కన్నీళ్ళు ఏడేసుకుంటున్నాడు. నేను మేము ప్రెస్ మీట్ చూసాం. పోలవరం కన్నీళ్ళు ఏడుచుకొని నేను ఎవరికి అన్యాయం చేశాను అంటున్నాడు. ఎవరికి అన్యాయం? జనం అందరికి అన్యాయం చేసావు. అందరికి డబ్బు చల్లడం దేనికి? జనాల మీద. ఆటో డ్రైవర్ 10,000 ఇచ్చావు. తర్వాత రోజు బేగన్స్ పేట వచ్చి 5,000 రాస్తున్నాడు కేసు. దేనికది?
ఈ భూములలో రాళ్ళు నాటుడు కూడా చూసిరా మీరు? అనా భూములలో అంటే మీకు భూమి ఉందా? ఉంది. భూములలో రాళ్ళు నాటడం, జగన్ గారి ఫోటోలు పెట్టుకోవడం, దాని వల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. భూములు ఇచ్చిన పట్టాలు కూడా అతనిదేనే, మొత్తం రైతులు అన్నీ కూడా పట్టాలు కూడా అతని సంతకాలు అతని దగ్గర ఉన్నాయని. అది భూములు మొత్తం జగన్మోహన్ రెడ్డి మొత్తం అతని కొంపలను పంపించాడు, లేని పంపేవలేదు. అతను చేసుకుంటున్నాడు. అంటే ఏమైంది? కొంపలను పంపించాడు, లేని పంపేవలేదు. మీకు ఇవ్వలేదా? ఇవ్వలేదు. నా షాప్ పోయింది, మంగళ షాప్ నాది. షాప్ పోయింది, షాప్ ఎందుకు పోయింది? చదిరిసిపోయింది, రోడ్డు కటింగ్ లో రోడ్డు వెళ్ళి పోయింది. 10,000 సాయం చేయలేకపోయింది నాకు. ఏం చేశారండి? అది ఏం చేయాలి నాకు? ఏంటి ఉపకారం నాకు? మీరు కటింగ్ షాప్ చేస్తా ఉంటారు, కటింగ్ షాప్ అండి. మళ్ళీ వేరే షాప్ ఇట్లా ఏం పెట్టలేదా? కొనుక్కున్నప్పుడు మీరే కొనుక్కున్నారు. నేను కొనుక్కున్నప్పుడు ఓటు ఎవరికి ఇష్టం? ఓటు గ్లాస్ కేసానండి. గ్లాస్ వల్లనే జగన్ ఓడిపోయాడు. అంతే మరి, అంతే కదా చెప్తాం. జనసేన అండి పక్కా పిఠాపురం. జరిగిన ఎలక్షన్ జగన్ గారు చాలా తక్కువ సీట్లు వచ్చాయి, ఎందుకు ఓడిపోయాడు అంటారు? అయినా అభివృద్ధి అభివృద్ధి అన్నారు కానీ అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి అంటే ఏంటి? జనాన్ని బట్టనని జనానికి ఒక్కో ఇంట్లో 10,000 ఇచ్చేసాను, 5,000 ఇచ్చేసాను అన్న దృష్టిలో అతను ఉన్నాడు. అభివృద్ధి అంటే ఏంటి? జనం రోడ్లు చూసుకోవాలి, రైతులను చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. అతను చేసుకున్నది ఏంటి? బట్టను నేను కొంటున్నాను, నేను నొక్కుతున్నాను. ఒక ఎమ్మెల్యే నటించుకున్నాడా? ఒక ఎంపీ ఆడు పనిలేదు, అన్నీ నేనే చేస్తానంటే ఆడు ఏం చేస్తాడు ఒకడనే? అంటే యాడికెళ్ళి వచ్చి ఉంటాయి అన్ని పైసలు ఎక్కడే? పైసలు రైతు జీలయే, ఇసుకని అలాగే జనం సొమ్మే కదా. మద్యం ఫుల్గా మద్యం ఉంది, 30 రూపాయలు తయారీ బాటిల్, 250 రూపాయలు అమ్మకం. ఇంకా మద్యంలోనే తినేడు శుభ్రంగా ఇసుకలోనే తినేసి ఏం చేస్తారో దొబ్బు అంతా జల్లారు. జనానికి అర్థమైపోయింది. ఓటుకి 3,000 తీసుకుని ఇటు పవన్ కళ్యాణ్కి అటు తెలుగుదేశానికి వేస్తారు. జగన్కి ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు, తీసుకోకపోలేదు. అది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం ఆయన కింద ఆయన కింద గుండా రాజ్యం వల్ల పోయింది. ఆయన దగ్గర ఉన్న మనుషులంతా కూడా ఎందుకు పనిచేయని బోకులు. అది అంతే, ఆయన కింద ఉన్న వాళ్ళు అంతా అంతే. మరి అభివృద్ధి అంటే తెచ్చిన సొమ్ము తినేటివే కానీ పెదలకు కూడా చూడాలి కదా. తెచ్చిన సొమ్ము ఏం తిన్నారో? రోడ్డు కానీ ఇచ్చారు, ఇంకో రోడ్డుకి పోయారా? కొంపలని ఉన్నది, ఏదో కొంపలు కడతా అన్నారు, 5 సెంట్లు 2 సెంట్లు సెంటున్నారని. ఆ తలం 30 లక్షలు పెట్టుకున్నారు, 60 లక్షలు రాసుకున్నారు. ఎక్కడి నుంచి వస్తే డబ్బు? ఇదంతా డబ్బే. అంటే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా అంటే వర్షాలకి ఇట్లా పడ్డప్పుడు, లేకుంటే ఎవరి దగ్గర లేనప్పుడు, పైసలు లేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా పైసలు ఇవ్వడం కానీ ఏమైనా మంచి చేయడానికి ఇట్లా చూసి ఏమి రాసుకున్నారు? వర్షానికి ఇది మునిగిపోయింది, అది మునిగిపోయింది, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. అవన్నీ మామూలు. అది ఎలాగా రాసుకున్నారు? ఎంత కీరు వాళ్ళు. ఒకటి ఏంటంటే ఒక స్థలం ఇచ్చానన్నారు, స్థలం దగ్గర ఊళ్ళో నాయకులు ఎంత తీసుకున్నారు అనుకున్నారు? 1,00,000 రూపాయలు, 50,000 కంపెనీకి ఇస్తున్నాను, వీడిది మార్చేసి నీకు ఇస్తున్నాను, అలా కూడా తినేసారు డబ్బులు. తలాలు ఇచ్చారు, ఇలాగా డబ్బులు తీసుకుని ఇచ్చారు తలాలని. ఇల్లు ఉన్న కరెక్ట్గా ఇల్లు లేనోడికి ఇల్లు ఉందటి, ఇల్లు లేనోడికి ఇల్లు లేదు. అక్కడ ఒక 2 కొంపలు ఉన్నవాడికి కూడా ఇల్లు ఉంది. ఇది పిఠాపురం అవని, అటు పెద్దాపురం కాన్స్టిట్యున్సీ అవని, ఎక్కడ సామలకోట అవని. అప్పుడు రాజప్ప గారు కట్టారు ఈ కొంపలన్నీ. అతను హోమ్ మినిస్టర్ చేసినప్పుడు హోంశాఖ మంత్రి చేశాడు. అతను చేసిన కొంపలకే పెయింటింగ్ వేసి ఇచ్చారు తప్ప ఎక్కడ ఉంది, ఎక్కడ పోతుంది అక్కడ ఉంది. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్ అటాక్ అనేది చేస్తూ ఉంటుండే. ఎలాగా? పవన్ కళ్యాణ్ గారిని 3 పిల్లలు చేసుకున్నాడు, ప్యాకేజ్ ఆడు ముసలోడు లేకుంటే ఏది పడితే మాట్లాడుతూ ఉంటుండే. మన కానీ వీళ్ళందరూ వీళ్ళకేమంటారు? వీళ్ళందరూ ఇలాగే మాట్లాడారు. పెద్ద పెద్ద నాయకులు ఎంపీ మంత్రులు చేసిన వాడికి ఇలా నామినేషన్ ఏం జరిగింది? మంత్రులు చేశారు వాళ్ళు. ఫస్ట్ 10 గంటల నుంచే పోయారు వాళ్ళ ఇంటికి. అవును కదా? వాళ్ళు మంచి చేసి ఉంటే ఇవాళ మళ్ళీ వాళ్ళకి ఓటు వేసింది కదా. వాళ్ళు మంచి చేయలేదు కాబట్టే కదా వాళ్ళు నాశనం అయిపోతారు. అది ఉండా రాజ్యం అంతా అనేది. 5 ఎమ్మెల్యే కొట్టాడంటే ఓటు అయినాకి వెళ్ళాడు. ఇంకా అది గొప్ప చిత్రం. అది ఏంటి చెప్పండి? అది ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే అన్నా ఓటు అయినాక మన లేబర్ వెళ్తాడు, ఆడితో వీడికి పని ఏంటి? కొట్టారు తినాలి ఇవన్నీ ఏంటి? అది గుండా రాజ్యం కాకపోతేనే లైన్ లో నిలవడం అంటే ఆయన కొట్టాడు కదా. సో ఒక ఆయన ఈవీఎం మిషన్ కూడా పగలగొట్టాడు. రేపు 6వ తారీఖున మారుతారంట కదా. రేపే కదా. ఎక్కడ వేస్తారంట? ఎక్కడో దిక్కి మారుతారు. ఇంక చంద్రబాబు నాయుడు గారు ఎక్కాడు కదా. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయనండి జైల్లో పడేయండి. ఇది తెలివితే తక్కువనే, ఇది ఈయన దగ్గర కాదు.
అంతే కదా, ఈయన చేసింది ఈయన చేస్తాడు. ఇంకా మేబీ చంద్రబాబు చూసుకుంటాడు అయితే అంతా గట్టిగా. మా చంద్రబాబు ఇవి ఉంటాడు అంతానే, పవన్ కళ్యాణ్ గారు ఇవి ఉంటాడు పక్క పని మానేసి తిరిగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నెగ్గడానికి కారణం ఎవరంటారన్న? పవన్ కళ్యాణ్ గారు అంటారా? పవన్ లేకుంటే కళ్యాణ్ గారు నాకు బాగా మెజార్టీ రానికి కారణం ఏంటంటే ఇవాళ డిప్యూటీ సీఎం ఇస్తానని మనకి వచ్చి ఇక్కడ డిప్యూటీ సీఎం ఇస్తాను రేపు వెళ్తున్నాను, ఇవాళ డిప్యూటీ సీఎం ఇస్తానంటే జనం నమ్మేస్తారా? నమ్ముతారా అసలు? నమ్మరు. అక్కడ దాని గురించి కొంత ఒక 20,000 ఎక్స్ట్రా వచ్చింది మెజార్టీ. ఆ. ముందు 50 అద్దాలు లెక్కేసుకున్నాం మేము, తర్వాత 20 పెరిగింది. అంటే మీ పాత డిప్యూటీ సీఎం ఎవరో తెలుసా మీకు? మాకు డిప్యూటీ సీఎం ఎక్కడున్నారో పోతే వెళ్దాం, ఈ సీఎం అయితే వెళ్దాం, ఆ సీఎం ఏం తెలుస్తుంది? ఎక్కడ సీఎం ఎలా ఇస్తాడో ఇవ్వడు కదా. 5 సంవత్సరాలు వంగగీత ఎంపీ చేసింది ఇక్కడ ఈ నియోజకవర్గంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడన్నా అభివృద్ధి ఉందా? ఎమ్మెల్యే చేసినప్పుడు అభివృద్ధి ఉంది, ప్రజారాజ్యంలో అభివృద్ధి ఉంది ఇక్కడ. తర్వాత ఇంకా ఎంపీ చేసాక ఈ 5 సంవత్సరాలు కంపడలేదు, ఇప్పుడే కంపడుతున్నాయి తప్ప. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? అనిల్ కుమార్ అన్న. నిన్న మరి ఎలక్షన్ జరిగిన దాంట్లో జగన్ గారికి ఎంత తక్కువ సీట్లు రావడానికి కారణం ఏంటంటారు? పెద్దలు చేసిన తీర్పన, కానీ ఇన్ని పథకాలన్నీ అమలు చేసి పరిచారు జగన్ గారు. కానీ జగన్ గారు అన్ని లబ్ధి తిన్నవాడు ప్రతి ఒక్కరు కూడా కావాలని చేశారన్న ఎంప్లస్తో సహా. అంటే జగన్ దగ్గర పైసలు తీసుకున్న కూడా కావాలనే కానీ టీడీపీ కానీ కొట్టేశారా? టీడీపీకి వేసారన్న, కూటమికి వేసారు. ఎందుకట్లా వేసారంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, కొత్తను చూడాలా ఇలాగా అని వేసారు. అంటే ఆయన వచ్చిన 5 సంవత్సరాలకి దింపేసిరంటే ఆయన దగ్గర ఏదో ఒక కష్టం అంటే ఇబ్బంది పడే ఉంటారు కదా, ఆ ఇబ్బంది ఏంటంటున్నా? అతను జగన్ గారు చేసి పని అంటే కరెక్ట్గానే చేసాడు, కానీ నేను నా వల్ల లబ్బు తిన్నవాడు ఉంటే నాకు ఓటు వేయండి, నా వల్ల నేను మంచి జరగకపోతే నాకు ఓటు వేయకండి అని అన్నారు. కరెక్ట్గానే అన్నారు జగన్ గారు. ఏంటంటే ఇంకా జనం ఏంటంటే ఏది మన సోనియా గాంధీ ఆంధ్ర వాళ్ళు గొర్రెలు అన్న చూసా అలా అయిపోయింది అన్న ఇక్కడ పరిస్థితి. గొర్రెలు అంటారు అయితే? నేను గొర్రెనే, నేను కాదని నేను అంటలేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ అటాక్ అనేది రోజా కొడాలి నాని పేరు నాని వీళ్ళందరూ మన పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్ అటాక్ అనేది చేసారు కదా, సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? వీళ్ళందరూ ఓడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఆ కొడాల నాని గారిని అతను విమర్శిస్తేనే కదా కొడాల నాని గారు పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. ఇతను విమర్శించకపోతే కొడాల నాని గారు విమర్శించరు కదా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్టార్ట్ చేశారంటారా? పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేస్తున్నారన్న. జగన్ గారు 3 పెళ్ళు 4 పెళ్ళు అన్నారు. జగన్ గారు ఏం చేశాడన్న? జగన్ గారు కూడా ఇంత పల్లెత్తి మాట కూడా పవన్ కళ్యాణ్ ఏమంటావు అన్నాడా? పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ అన్నది 3 పెళ్ళిళ్ళు దత్తపుత్రుడు గిట్లా అని చెప్పి. అవునన్నా, ఇతను పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోను 2014లో బీజేపీతో పొత్తు పట్టుకున్నాడు. టీడీపీ మన చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి అతను బీజేపీలో ప్రధానమంత్రిని పాసులొడ్డు అని అనలేదేటి. ఈ రోజు మన ప్రధానమంత్రి ముద్దని వెళ్ళిపోయాడు అక్కడికి. అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళందరూ ఈ రోజా కూడా తిట్టింది, మరి అదే పార్టీలోకి వెళ్ళి అదే నేను చెప్తున్నాను కదన్నా, కొడాల నాని అన్న అనిల్ యాదవ్ ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ విమర్శించాలని అంటేనే కదా వాళ్ళు అంటారు, అంతే కదా. అంటే ఇప్పుడు వీళ్ళు అన్నిగన్న మాటలు మాట్లాడారు. ఈ రోజా గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని మన అసెంబ్లీ గేట్ కూడా తొక్కనీయం గిట్ల అని చెప్పి మాట్లాడారు. సో అదే ఇది ఏంటంటే ఈ రాజకీయంలోనే మంచి గ్యామ్లింగ్ జరిగిందన్న, అది ప్రజలకి తెలుసు. అది ట్యాంపరింగ్ చేసిరంటారా? బొగమంత్రికి తెలుసు. ఏంటంటే జరిగి గ్యామ్లింగ్ ఇది కూటమని పెట్టి దాంట్లో మార్పులు అన్ని జరిగాయి. జగన్ గారు ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నాడు తప్ప అతను విశ్వరూపం జీవంతో లేదు, కానీ జనానికి తెలుసు ఎలా జరిగింది అన్నది. బాబాయ్ గారు, నిన్న జరిగిన ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కదా? అవునండి. ఎందుకోసం ఓడిపోయింది అంటూ? ఎందుకోసం అంటే ఓట్లు పెట్టులు బాగా వేయలేదండి కరెక్ట్గా. బాక్సులు బ్యాలెట్ బాక్సులు తేడా అండి. బ్యాలెట్ బాక్సులు తేడారా? ఎవరి వల్ల ఇది? ఏమో ఏం చెప్తారు, రాజకీయ ముగ్గురు 3 పొత్తు కదా, 3 పొత్తు మీద ఏదో చేశారండి. జగన్ గారు మంచి పని చేసిండు అయితే మంచిగా. జగన్ గారు పర్లేదండి, చూడగలదు. అది వాటి వల్ల ఏం తప్పు లేదు. అయ్యో, జగన్ గారికి ఓడిచ్చేసారు వీళ్ళు ముగ్గురు కలిపి. అదండి. ఎట్లా ఎందుకు అట్లా ఓడిపించేసారు? ఏమోండి, ఎందుకంటే ఏం చెప్తాం, వాళ్ళ పరిపాలన అలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులు అన్ని చేసేసారంట. అన్ని చేశారండి, అందరికీ చేశారండి, అందరికీ ఇచ్చారండి. జాబులు ఇట్లా పోరగాళ్ళు అందరికి ఇచ్చారు, అందరికి ఇచ్చారండి. ఏదో పర్లేదు, ప్రతి వాళ్ళకి ఇచ్చారు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇచ్చారు. ఆయన అన్నకాడికి ఇచ్చాడు, చేసాడు. మరి ఇప్పుడు మన ఈ షర్మిల గారు జగన్ గారి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంది? ఏమోండి, మరి ఏం చెప్తున్నారు తెలియదా? కానీ ఈవీఎం మిషన్ ఏదో ట్యాంపరింగ్ అంటారు అయితే మీరు. అదండి.
సరే ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోదాం. అమ్మ నిన్న ఎలక్షన్ జరిగినాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. ఎందుకోసం ఓడిపోయారు అంటారు? ఎందుకోసం ఓడిపోయారంటే మోసం చేశారు ప్రజలే మోసం చేశారు. ఎవరు ఏం చేశారు ఎవరికేం తెలుస్తుంది. మేము అందరం వేసాం, మహిళలు అందరం అంతా జగన్ పార్టీయే. నేను ఏడ్చేసాం, అన్నం కూడా తిల్లా. ఎందుకండి అట్లా ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి? ఓడిపోయారంటే ఏం చెప్పు, ఎవరు చేశారో మరి, ఎవరు చేయించారో మరి. నేను అన్నం తినలేదు, అలాగే అతనే గెలిచాడు అన్నారు ముందు. జగన్మోహన్ రెడ్డి అలాగే గెలిచారు. మా పిల్లోడు అయితే ఏడ్చేసాడండి. అయ్యో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమైనా మంచి పనులు చేసిండమ్మా? మంచి పనులు చేశారు, చెడ్డ పనులు ఏం చేయలేదు. చెయ్యోతేటి రుణమాఫీ ఏంటి, మరి వాలంటీర్లు జీతాలేటి చేశారు, మరి అలా ఓడించేశారు. మరి అది ప్రజలు ఓట్లు వేశారు కానీ ఎక్కడో మొత్తం జరిగింది. ఎక్కడ జరిగింది? ఏమో హైదరాబాద్ లోనే తెలవాలి. హైదరాబాద్ సంబంధం లేదు, హైదరాబాద్ అది తెలంగాణ. అది ఏంటంటే కేసీఆర్ అది. అవును కదా, కేసీఆర్ కూడా ఓడిపోయిండు. అవును ఓడిపోయాడు, కాలు జారి పడిపోయాడు కూడా, తెలుసు అన్ని. కానీ పాపం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడేసరికి బాధ అనిపించింది కదా. ఈ అక్క చెల్లెలు ఓట్లు ఏమైపోయినాయో, చంద్రబాబు నాయుడికి మరి పవన్ కళ్యాణ్ గారికి, అక్క చెల్లెలకి, వాలంటీర్లకి నా ఒక కృతజ్ఞతలు. నేను గుండె ధైర్యంతో ఉంటాను, నేను ఎప్పటిలాగే ఉంటాను, అలాగని నేను బాధపడను. మరి ఏం జరిగిందో ఏంటో అన్నారు. సో అది విని మీరు చాలా ఫీల్ అయ్యారు? భోజనం చేయలేదు నన్ను. ఏంటి అన్నీ చేశారు కదండి, మరి ఏం చేస్తాం. మరి ఎక్కడ ఏం జరిగిందో ఏటో లేడీస్ అంతా ఆయన తరపునే ఉంటాం మరి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్స్.